నీళ్ళు వస్తాయని. అవును. సరే కరెక్ట్ అతను చెప్పింది. వస్తాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? వర్షపు నీళ్ళు కాదు, వాగు నీళ్ళే. వాగు పొంగి వచ్చిన నీళ్ళు. అతను చెప్పింది కరెక్టే, అతను అన్నది కూడా కరెక్టే, దబాయించింది కూడా కరెక్టే. మూర్తి అన్నయ్య ఆ మాట అనగానే జనాలందరూ ఏమంటున్నారు, మరి అసలు అమరావతి కడుతుంది పొలాలనే కదా ఆయన అంటున్నారు. అంతే కదా. అమరావతి కడుతుందే పొలాల్లో కదా, ఆ పొలాల్లో నీళ్ళు వచ్చినాయి నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అంటున్నారు. రేపు లేదు అది వర్షపు నీళ్ళే అంతే తప్పించి ఇది కాదని చెప్తారేమో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, హోంమంత్రి అంతి గారు ఒక ముక్క చెప్పారు. ఏమని? పునాదులు తవ్వినప్పుడు అందులోకి గుంటలు ఉంటాయి, ఆ గుంటలోకి నీళ్లు రావా, వర్షపు నీళ్లు అన్నటువంటిది. మరి అప్పుడు జగన్ ఎందుకు తిట్టడం? ఇదివరకు జగన్ ఏమని తిట్టారు? అవన్నీ నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల నీళ్ళు వచ్చినాయి అన్నారు. అంతే కదా. ఇప్పుడు మీరున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి అక్కడికి, దానికి ఏమన్నారు? వర్షం వస్తే నీళ్ళు రావని దబాయిస్తున్నారు. ఇక్కడ అడిగేవాళ్ళు లేడు కదా. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు కూడా వర్షం వచ్చింది కదా, అప్పుడు కూడా కొండవీటి వాగు వచ్చింది కదా, అప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి కదా అక్కడికి. కానీ జగన్ ఏం చేయలేదు, దాన్ని కాపాడలేదు. జగన్ చెడగొట్టాడు, కావాలని నీళ్ళు పంపించాడని చెప్పారుగా. మరి ఇప్పుడు మరి ఎట్లా వచ్చినాయి? నీళ్లు వచ్చినాయి వర్షం వలన, లేకపోతే అయ్యా నీళ్లు నిండినాయి. అక్కడ అది ఆ మాటకి వాస్తవానికి ఉన్నటువంటి తేడా. మూడవది, ఇప్పుడు నారాయణ గారు చెప్పిన పాయింట్ ఏంటి? కొండవీటి వాగు ప్రవాహానికి వెళ్ళేటటువంటి చోట్ల ఈ హైవే నిర్మాణంలో భాగంగా